సర్వలోకములో కూడా అనేక మంది ప్రజలున్నారు. దేవుడు అందరికీ ప్రభువే, అందరినీ రక్షించడానికి ఆయన పిలుస్తూనే ఉన్నాడు. కానీ ఎందరిని దేవుడు ఏర్పరచుకున్నారో, ఎందరిని దేవుడు పిలుచుకున్నారో వారందరూ కూడా ధన్యులు. ఈ రోజున ఈ ఆదివారం దినమందు దేవుని ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి, ఆయన మందిరములో మనమందరము కూడి ప్రభువుని గణపరచడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకొని ఆయన ఆవరణలోకి మనల్ని చేర్చుకున్నందుకు మనం ఎంతో ధన్యులం. హల్లెలూయా. మరి ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మనం అందరమే ఏం చేయాలి? చెప్పండి? దేవునికి స్తుతి చేయాలి, స్తుతించాలి. అందరము రెండు చేతులు పైకెత్తి దేవుణ్ణి మనం స్తుతిద్దాం. దేవుడు ఉదయ సాయంత్రాలను ఉత్పత్తులను మనకు అనుగ్రహించి ఉన్నాడు. పొలములను, దాని పంటలను దేవుడు అనుగ్రహిస్తున్నారు. అన్ని వేళలా కూడా అన్నీ మనకు సమృద్ధిగా అనుగ్రహిస్తున్నాడు. ఒక్కొక్క సంవత్సరము దేవుడు నూతన సంవత్సర దయాకిరీటాన్ని ధరింపజేస్తూ ఉన్నాడు. అందువల్ల మనం దేవుని ఏం చేయాలి? నిత్యము స్తుతించాలి. రెండు చేతుల పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. ఒక 5 నిమిషాలు ఎవ్వరు కూడా నోరు ఆపకుండా స్తుతించాలి, గొంతులెత్తి స్తుతించాలి. నాడు యెహోషువ ఇజ్రాయేలు సైన్యము కూడా ఎరికో కోట గోడల చుట్టూ తిరుగుతూ దేవుణ్ణి స్తుతిస్తే ఎరికో లాంటి కోట గోడలు కూలిపోయినాయి. ఈరోజు మనం దేవుణ్ణి స్తుతిస్తే గొప్ప కార్యాలు నీ జీవితంలో చూడాలి. నీ సమస్యలు తొలగిపోవాలి, నీ శోధనలు తొలగిపోవాలి, నీకున్న అడ్డులు ఆటంకాలు తొలగిపోవాలి, నీ జీవితంలో ఒక గొప్ప మేలు జరగాలి. ఇది పరిశుద్ధ ఆలయం. ఆయన ఆవరణములో చేరి మనం ఆయనను స్తుతించే వారిగా ఉండాలి. స్తుతించాలి గంభీరంగా, చేతులెత్తి, స్వరములెత్తి ప్రభువుని మనము స్తుతింప బద్దులమై ఉన్నాం. ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, ఆయన మనల్ని రక్షించిన దేవుడు, మనకు జీవం ఇచ్చిన దేవుడు, మనతో ఉన్నవాడు, మన మధ్య సంచరిస్తున్నవాడు. ఆయన గొప్ప గొప్ప కార్యాలు ఆయనను స్తుతించే ప్రజలకే జరుగుతాయి కనుక ఆపకుండా స్తుతించాలి, ఆపకుండా స్తుతించాలి. స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యా స్తోత్రం, స్తోత్రం. పునరుద్ధానుడా స్తోత్రం, 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 స్తోత్రం. కృప చూపుతున్నవాడా స్తోత్రం, స్తోత్రం. స్తోత్రాలు, 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 స్తోత్రాలు. యేసురాజా, యేసురాజా స్తోత్రాలు, 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 స్తోత్రాలు. స్తోత్రం, 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 స్తోత్రం. స్తోత్రాలు, 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 స్తోత్రాలు. రాజా స్తోత్రాలు, 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 స్తోత్రాలు. నీ కార్యములన్నిటి కొరకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. మహిమాన్వితుల, మహోన్నతుల సంఘం అంతటి కొరకు స్తోత్రాలు, సంఘం అంతటి కొరకు స్తోత్రాలు. బిడ్డలందరి కొరకు స్తోత్రాలు. కూడి వచ్చి నీ ఆరాధనలో పాలిపంపులు పొందడానికి వచ్చిన బిడ్డలందరి కొరకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. జరుగుతున్న ఆరాధన కొరకై స్తోత్రాలు, 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 స్తోత్రాలు. స్తుతులపై ఆసీనుడా స్తోత్రాలు, 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 స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 28వ అధ్యాయం యెషయా గ్రంథము 27వ అధ్యాయం. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. స్తుతించిన ప్రతి ఒక్కరి జీవితంలో ఈరోజు దేవుడు తన పునరుద్ధాన మహిమను విడుదల చేసి ప్రతి ఒక్కరి జీవితంలో ఈ నెలలో దేవుడు చేసిన వాగ్దానం నెరవేరును గాక. ఆమెన్. దేవుడు చేసిన వాగ్దానం ఈ నెలలో ఏంటండి? యెహోవా విమోచించిన వారి తలల మీద నిత్యానందముండును గాక. హల్లెలూయా. కాబట్టి వాగ్దానం స్వతంత్రించుకొని సంతోషంగా దేవుని సన్నిధిలో నుండి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ప్రభు తన కార్యాన్ని జరిగిస్తారు. కనుక యెషయా గ్రంథము 27వ అధ్యాయం మన వాక్యాంశంలోకి వెళ్ళిపోదాం. ఆ దినమున సంహరించును. ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్షావనముండును, దాని గూర్చి పాడుడి. యెహోవా
యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను. ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎవడునూ దాని మీదికి రాకుండానట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. నా యందు క్రోధము లేదు. గచ్చపొదలను బలురక్కసి చెట్లను ఒకవేళ నుండిని ఎడల యుద్ధం చేయు వాని వలె నేను వాటిలోనికి వడిగా జొచ్చి తప్పక వాటిని కాల్చివేయుదును. ఇలాగున జరుగుకుండునట్లు జనులు నన్ను ఆశ్రయింపవలెను, నాతో సమాధాన పడవలెను, వారు నాతో సమాధాన పడవలెను. చాలు చూడండి, ఇక్కడ ఆ దినమున యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గమును పట్టుకొనును, తీవ్ర సర్పమైన మకరమును వంకర సర్పమైన మకరమును ఆయన దండించును, సముద్రం మీద ఉన్న మకరమును సంహరించును అని ఇక్కడ మనం చదువుతున్నాం. అయితే ఈ వాక్య భాగం మరి దేనికి సూచిస్తుంది అంటే, ప్రకటన గ్రంథంలో చదువుతాం మనం. ఆ 13వ అధ్యాయంలో ఒక క్రూర మృగము, చూడండి ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనం. మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రంలో నుండి పైకి వచ్చుట చూచి తిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేలును ఉండెను. చూడండి, 10 కొమ్ములను 7 తలలు కలిగిన ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచి తిని. ఇది ఒక రాజ్యాన్ని సూచిస్తూ ఉంది. క్రీస్తు విరోధి యొక్క పరిపాలనలో మరి సాతాను యొక్క అధికారం అంతా కూడా క్రూర మృగానికి, ఘట సర్పానికి అప్పగించడం జరుగుతుంది. కనుక ఆ 7 ఏండ్ల శ్రమల కాలంలో, క్రీస్తు విరోధి కాలములో జరగబోయేటటువంటి ఆది సర్పము, ఆ ఘట సర్పము ప్రజలను పరిపాలించినప్పుడు ప్రజలందరూ కూడా సాతాను యొక్క అధికారం క్రింద మరి జీవిస్తూ ఉంటారు. 7 ఏండ్ల శ్రమల కాలం ఇది ఆ దినమున. అప్పుడు ఆ సాతాను యొక్క కాలం 7 సంవత్సరాల శ్రమల కాలం అయిన తర్వాత ఆ దినమున యెహోవా ఏం చేస్తున్నాడు అంటే, ఆ ఘట సర్పమును, ఆ అపవాదిని, ఆ క్రూర మృగమును, అనగా ఇక్కడ దేవాది దేవుని యొక్క త్రిత్వము ఎలాగుందో కడవరి కాలములో సాతాను యొక్క త్రిత్వము కూడా ఉంటుంది. సాతాను యొక్క త్రిత్వము ఏంటి అంటే గనక క్రూర మృగము, ఘట సర్పము, అపవాది అని పేర్లు అన్నమాట. కనుక మనకు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఒక్కటై ఉన్నారు. ఎలాగో అలాగే ఆ క్రీస్తు విరోధి కాలంలో కూడా ఆ ముగ్గురు కూడా ఒక్కరై ఉంటారు. స్వభావాలు వేరుగా ఉంటాయి. అయితే ఆ శ్రమకాలం పూర్తయిన తర్వాత యెహోవా గట్టిదై బలమైనటువంటి తన ఖడ్గము పట్టుకొని ఈ ఆది సర్పము, ఘట సర్పము, అపవాది, క్రూర మృగము అనే ఈ క్రీస్తు విరోధిని, దాని యొక్క సామ్రాజ్యాన్ని కూడా దేవుడు సర్వనాశనం చేయడానికి దేవుడే దిగి రాబోతున్నాడు. హల్లెలూయా. అప్పుడు జరిగేటటువంటి దాని గురించి ఈ వాక్య భాగం, భవిష్యత్తును గురించినటువంటి వాక్యాలు, అనేకమైన విషయాలు యెషయాకి దేవుడు బయలుపరిచారు. కనుక ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్షావనము ఉండును, దాన్ని గురించి మీరు ఇప్పుడు పాడండి. ఏంటి? యెహోవాను నేను దాన్ని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున దానికి నీరు కట్టుచున్నాను అంటే, ఆ రోజులలో ఇశ్రాయేలు జనాంగం, యాకోబు యొక్క వంశము, దేవుడు ఎవరినైతే దేవుడు ఎన్నిక చేసుకున్నాడో ఆ ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు ప్రతి నిమిషమున కూడా నీరు కట్టి పోషిస్తూ ఉంటాడు. హల్లెలూయా. అనగా ఆది సర్పమైన ఆ క్రీస్తు విరోధి యొక్క సామ్రాజ్యములో సాతానికి దాసులు కాకుండా ఇశ్రాయేలీలు దేవుని పక్షమున నిలబడతారు. హల్లెలూయా. ఇప్పుడైతే వారు క్రీస్తుని ఇంకా ఎరగలేదు, అనగా క్రీస్తు రక్తంలోకి రాలేదు. వారు ఎప్పటికీ కూడా యేసయ్య రాలేదు, సిలువలో మరణించలేదు, ప్రభు వస్తాడు, ఇదిగో మా కోసం ప్రాణం పెడతాడు అని ఎదురు చూస్తున్నారు. 7 ఏండ్ల శ్రమల కాలంలో వాళ్ళు తెలుసుకుంటారు, అయ్యో రక్షణ మేము పోగొట్టుకున్నాం. ఆల్రెడీ యేసు ప్రభు వచ్చేసాడు, ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు, మెస్సయ్య వచ్చేసాడు, ఆయన వెళ్ళిపోయాడు, ఆయన సంఘాన్ని కూడా తీసుకుని వెళ్ళిపోయాడు, మేము విడవబడిపోయామని చెప్పి ఆనాడు మరి ఇశ్రాయేలు ప్రజలు విలపిస్తారు, ఏడుస్తారు. కానీ అప్పుడు వాళ్ళు యేసయ్య కొరకు నీతిగా, నిజాయితీగా జీవిస్తూ ఉంటారు. హల్లెలూయా. సాతాను యొక్క ప్రేరేపణకి వారు లొంగిపోరు. ఎందుకంటే వారు దేవుడు కోరుకున్న ప్రజలు, దేవుడు ఏర్పరిచిన ప్రజలు. అందుకని
దేవుడు అంటున్నారు, నా ప్రజల్ని నేను ఎలా కాపాడుతాను అంటే ప్రతి నిమిషమున ప్రతి క్షణమున నీరు కట్టి నేను దానిని కాపు చేయుచున్నాను. నా యందు క్రోధము లేదు. గచ్చపదలు బలురక్కసి చెట్లు ఒకవేళ ఉండిన ఎడల యుద్ధము చేయువాని వలె నేను వాటిలోనికి వడిగా వచ్చి తప్పక వాటిని కాల్చివేయుదును. హల్లెలూయా. అంటే నా ప్రజల మధ్యకి ఒకవేళ ఏదైనా వస్తే గనక నేనే వాటిని కాల్చివేస్తాను. ఎందుకంటే ఆ తోటని కాపాడుతున్నది ఎవరు? దేవుడు. అది దేవుని తోట, దేవుని ప్రజల తోట. అది తోటైనా సంఘమైనా, ఒక సంఘములో క్రైస్తవ సంఘములో ఉన్నటువంటి మనల్ని కాపాడే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. గచ్చ పొదలు ముళ్ళ పొదలు మొలిచిన దేవుడు అంటాడు, నేనే వాటిని తీసివేస్తాను అంటాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని సంఘములో దేవుని ప్రజలుగా మనం ఉండటం మనకెంతో ధన్యులం. యెహోవా ఏర్పరచుకొని ఆయన చేర్చుకునేటటువంటి వారు ధన్యులు అని కూడా మన కీర్తన గ్రంథంలో చదువుతూ ఉన్నాం. అయితే ఇలాగు జరగకుండానట్లు జనులు నన్ను ఆశ్రయింపవలెను, నాతో సమాధాన పడవలెను, వారు నాతో సమాధాన పడవలెను. హల్లెలూయా. ఈ వాక్యం చాలా జాగ్రత్తగా వినాలి. అంటే గచ్చ పొదలు ముళ్ళ పొదలు మొలిస్తే గనక దేవుడు ఏం చేస్తాడట? ఆయన తోటలో గచ్చ పొదలు ముళ్ళ పొదలు మొలిస్తే వాటిని ఆయనే తీసి అవతల పడేసి అగ్ని చేత కాల్చివేస్తాడు. అది తోటలో మనము, ఆయన సంఘములో ఉన్నటువంటి మనము, మనలో గచ్చ పొదలు ముళ్ళ పొదలు మొలిస్తే దేవుడు ఏం చేస్తాడు? తీసి కాల్చివేస్తాడు. ఆయన తోట అంటే ఎవరండి? ఇది ఆనాటి వాళ్ళ గురించి ఆలోచించొద్దు. ఈనాడు దేవుని యొక్క సంఘములో ఉన్న దైవ జనాంగమైన మన జీవితాలలో మనము దేవుడు నాటిన మొక్కలం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎక్కడో ఉన్నటువంటి అన్యజనులమైన మనల్ని దేవుడు ఏర్పరచుకొని చేర్చుకొని ఆయన ఆవరణలోనికి తీసుకొని వచ్చి నిలబెట్టాడు. కనుక మనం ఎలా ఉండాలి? ఫలించేవారిగా ఉండాలి. క్రీస్తు రక్తములో కడగబడిన మనము ఆత్మలో ఫలించేవారంగా ఉండాలి. ఇంకా ఏమాత్రము ఫలభరితం లేకుండా గచ్చ పొదలు ముళ్ళ పొదలు రక్కసి చెట్లు మనలో ఉంటే దేవుడు ఏం చేస్తాడు? ఫలించకపోతే నరికి వేసి అగ్నిలో వేస్తాడు. అందుకని మనము దేవుని యొక్క వాక్యములో ఎల్లప్పుడూ ఎలా ఉండాలి? ఫలించేవారిగా ఉండాలి. మనలో ఏ ఉండాలి? ఫలభరితమైన చెట్లుగా ఉండాలి. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. నీ ఇంట్లో నువ్వు ఒక చెట్టు వేసుకున్నావు, ప్రేమగా పెంచుకుంటున్నావు. నీ తోటలో చెట్టుని చాలా బాగా చూస్తున్నావు. ఫలాలు వచ్చే సమయానికి నువ్వు వెళ్ళి ఫలాలు వెతికితే ఫలాలు లేవు. అప్పుడు నీకేమనిపించింది? చెప్పాలి, ఏమనిపించింది? ఇంకొక సంవత్సరం ట్రై చేద్దామని ట్రై చేస్తావు, మందులు వేస్తావు, నీళ్లు పెడతావు, ఎంతో జాగ్రత్తగా పెంచావు, కానీ అది ఏమాత్రము కూడా ఫలాలు ఇవ్వట్లా. ఏం చేస్తావు? ఇక దీని గురించి నేనెందుకు నేల వృధా చేయాలి అని చెప్పి ఆ చెట్టుని నరికివేసి తీసి అవతల పడేస్తాం. అవునా కాదా? మరి మనం కూడా అంతే. దేవుడు నాటినటువంటి మొక్కలం. హల్లెలూయా. మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు, మహి తోటలో నర మొక్కలు నాటించాడు. మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు, మహి తోటలో నర మొక్కలు నాటించాడు. తన పుత్రుని రక్త నీరు తడి కట్టి పెంచాడు. తన పరిశుద్ధాత్మను కాపుగా ఉంచాడు. కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు. కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు. నీతి పూత జాతి కాత ఆత్మశుద్ధి ఫలములు. నీ తండ్రి నిల్వ చేయు నిత్య జీవనిధులు.
నీతిపూత జాతికాత ఆత్మశుద్ధి ఫలములు. నీ తండ్రి నిలువ చేయు నిత్య జీవ ఫలములు. అనంతమైన ఆత్మబంధు అమర సుఖ శాంతులు. అనుకూల సమయమిదే పూయు పరమ పువ్వులు. అనుకూల సమయమయే పూయు పరమ పువ్వులు. కాయవే తోట కమ్మని కాయలు. పండవే చెట్ట తీయని ఫలములు. అపవాదికి అంటుబడి కుంటుబడి పోకు. కాపు పట్టి చేదు పండ్లు గంపలుగా కాయకు. అపవాది కంటబడి కుంటుబడి పోకు. కాపుకొచ్చి చేదు పండ్లు గంపలుగా కాయకు. వెర్రిగా చుక్కలాంటి ఎదిగి విర్రవీగకు. అదిగో గొడ్డలి వేరున పదును పెట్టి ఉన్నది. వెర్రిగా చుక్కలంటి ఎదిగి విర్రవీగకు. అదిగో గొడ్డలి వేరున పదును పెట్టి ఉన్నది. కాయవే తోట కమ్మని కాయలు. పండవే చెట్ట తీయని ఫలములు. ముద్దుగా పెంచాడు ముద్దుగా ఉండకు. ముదముతో పెంచాడు మోడు బారిపోవు. ముద్దుగా పెంచాడు ముద్దుగా ఉండకు. ముదముతో పెంచాడు మోడు బారిపోవు. ముళ్ళ పొదలలో పాడి కృంగి మెత్తబడి పోకు. పండ్లు కోయువాడు వచ్చి అగ్ని వేసిపోతాడు. ముండ్ల పొదలలో కృంగి మెత్తబడి పోకు. పండ్లు కోయువాడు వచ్చి అగ్ని వేసిపోతాడు. కాయవే తోట కమ్మని కాయలు. పండవే చెట్ట తీయని ఫలములు. కాయవే తోట కమ్మని కాయలు. పండవే చెట్ట తీయని ఫలములు. మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు. మహి తోటలు నరమొక్కలు నాటించాడు. హల్లెలూయా హల్లెలూయా. ఆ నరమొక్కలు ఎవరండి? మనమే. ఆయన తోట సంఘము. ఇదంతా ఆయన తోట సంఘము. ఆయన తీసుకొని వచ్చి నిన్ను నన్ను మనల్ని ఎక్కడెక్కడి వారమో అన్య జనులమైన మనము నశించిపోవటం దేవునికి ఇష్టం లేక తీసుకొచ్చి సంఘములో నాటాడు. కనుక మనం ఏం చేయాలి? చెప్పాలి. గచ్చ పొదలు ఉండకూడదు, ముళ్ళ పొదలు ఉండకూడదు. ఏ ఫలాలు మనలో ఉండాలి? ఆత్మ ఫలము మనలో. మనం ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఫలించేవారిగా ఉండాలి. ఆత్మలో ఫలించాలి. యోహాను పత్రికలో చదువుతాం, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లితే నువ్వు అన్ని విషయాల్లో కూడా సౌఖ్యంగా ఉంటావని పత్రికలో ఉంటుంది. హల్లెలూయా. కనుక ఆత్మ వర్ధిల్లాలి, ఆత్మ ఫలించాలి. దేవుడు అది ఒకవేళ మీరు ఫలించాలంటే కూడా దేవుడు ఒక మాట చెప్తారు. మీరు ఫలించాలి అంటే గనక ఇదిగో జనులు నన్ను ఆశ్రయించాలి, నాతో సమాధాన పడాలి, వారు నాతో సమాధాన పడవలెను. హల్లెలూయా. ఎవరితో సమాధాన పడాలటండి? దేవునితో సమాధాన పడాలి, దేవుణ్ణి ఆశ్రయించాలి. ఎందుకంటే రాబో దినములలో యాకోబు వేరు పారును, ఇశ్రాయేలు చిగుర్చి పూయును. అంటే అన్యజనులమైన మనకి ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం, ఇదే ఈ కాలమే, ఈ కృపాకాలమే, ఈ కృపాయుగమే అన్యజనులకు గొప్ప సమయం ఇది. హల్లెలూయా.
రాబో దినాలలో యాకోబు వేరు పారబోతుంది, ఇశ్రాయేలు చిగురించబోతుంది. ఇక దేవుడు వారి పక్షాన నిలబడతాడు. వారి పక్షాన దేవుడు నిలబడి ఆయన కార్యాలు ప్రారంభిస్తారు. ఇశ్రాయేలు ప్రజలు చిగురిస్తారు. ఇశ్రాయేలు ప్రజలు రక్షించబడతారు. దేవుడు తన ప్రజలు కోరుకున్న ప్రజలు నిబంధన జనులందరూ కూడా వచ్చి దేవుని ఆరాధించే ఆ కాలం వస్తుంది. కనుక అప్పుడు వాళ్ళు దేవుని కోసం బలంగా నిలబడతారు. కాబట్టి మనం నిలబడే అవకాశం, ఫలించే అవకాశం ఇదే సమయం. కనుక ఈ సమయాన్ని మనం పోగొట్టుకోకూడదు. ఇక్కడ ఇంకా చూడండి, వారు భూలోకమును ఏం చేయబోతున్నారట? ఇశ్రాయేలు ప్రజలు భూలోకాన్ని ఫలభరితంగా చేయబోతున్నారు. హల్లెలూయా. మనకి దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు మనం ఫలించలేదనుకో ఏం చేస్తాడు? ఆయన ప్రజలు వస్తున్నారు కనుక ఆయన ప్రజలు ఫలించేవారు వస్తున్నారు. మనకిచ్చిన అవకాశం మనం ఉపయోగించుకోకపోతే తీసి పక్కన పడేసి ఫలించేవారిని నిలబెడతాడు. అర్థమవుతుందా మీకు? గట్టిగా చెప్పాలి. దేవుడు నీకు నాకు మనకి అవకాశం ఇచ్చాడు. మనం ఏం చేయాలి? ఫలించాలి. ఫలించలేదు అనుకో, ఇచ్చిన అవకాశం నువ్వు కాలదనుకుంటే కనుక దేవుడు ఏం చేస్తాడు? అస్సలు జనం రాబోతున్నారు. దేవుణ్ణి ఆశ్రయించే ప్రజలు రాబోతున్నారు. దేవునితో సమాధాన పడే ప్రజలు రాబోతున్నారు. భూలోకాన్ని ఫలభరితం చేసే జనులు రాబోతూ ఉన్నారు. కనుక వాళ్ళకి వెళ్ళిపోద్ది కృప. కనుక ఈ కృపాకాలములో దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు కనుక మనం ఏం చేయాలండి? ఫలించేవారిగా ఉండాలి. ఏ మాత్రం ఫలాలు లేని వారిగా ఉండకూడదు. సంఘము దేవుని సన్నిధిలో నిత్యము కూడా ఫలించేదిగా ఉండాలి. హల్లెలూయా. ఇంకా చూడండి, అతన్ని కొట్టిన వారిని ఆయన కొట్టినట్లు ఆయన అతన్ని కొట్టెనా, అతని వలన చంపబడిన వారు చంపబడినట్లు అతడు చంపబడిన. నీవు దాని వెళ్ళగొట్టినప్పుడు మితముగా దానికి శిక్ష విధించితివి. తూర్పు గాలిని తెప్పించి కఠినమైన తుఫాను చేత దాని తొలగించితివి. కావున యాకోబు దోషమునకు ఇలాగున ప్రాయశ్చిత్తం చేయబడును. ఇదంతయు అతని పాప పరిహారమునకు కలుగు ఫలము. చిన్న భిన్నములుగా చేయబడు సున్నపు రాళ్ళవలే అతడు బలిపీఠపు రాళ్ళన్నిటినీ కొట్టునప్పుడు దేవతాస్తంభము, సూర్య దేవతా ప్రతిమలు ఇకను మరలా లేవవు. ప్రాకారము గల పట్టణము నిర్జనమైన అడవి వలె విడువబడును. విసర్జింపబడిన నివాస స్థలముగా నుండును. అక్కడ దూడలు మేసి పండుకొని దాని చెట్ల కొమ్మలను తినును. దాని కొమ్మలు ఎండినవై విరిచివేయబడును. స్త్రీలు వచ్చి వాటిని తగలబెట్టుదురు. వారు బుద్ధిగల జనులు కారు. వారిని సృజించిన వాడు వారి యందు జాలిపడడు. వారిని పుట్టించిన వాడు వారికి దయచూపడు. ఆ దినమున యూఫ్రటీసు నది ప్రవాహము మొదలుకొని ఐగుప్తు నది వరకు యెహోవా తన ధాన్యమును త్రొక్కును. ఇశ్రాయేలీయులారా, మీరు ఒకరినొకరు కలుసుకొని కూర్చుబడుదురు. ఆ దినమున పెద్ద బూర ఊదబడును. అష్షూరు దేశంలో నశింప సిద్ధమైన వారును ఐగుప్తు దేశంలో వెలివేయబడిన వారును వచ్చెదరు. యెరూషలేములోనున్న పరిశుద్ధ పర్వతమున యెహోవాకు నమస్కారం చేయుదురు. హల్లెలూయా. వీళ్ళందరూ వచ్చి ఏం చేయబోతున్నారు? యెహోవాకి నమస్కారం, పరిశుద్ధ పర్వతం మీదకి రాబోతున్నారు. కనుక అన్యజనులమైన మనకిది కృపాకాలము గనుక జనులు వచ్చి నన్ను ఆశ్రయించవలెను, నాతో సమాధాన పడలను. ఎవరితో సమాధానం ఉండాలి? మరి ఈ రోజున మనం ప్రభు శరీరక్తాలు భుజించబోతున్నాం. దేవునితో సమాధానము లేకుండా, దేవుణ్ణి ఆశ్రయించకుండా ఆయన బలలో పాలిపంపులు పొందొచ్చా? మొదట ఎవరితో సమాధానం ఉండాలి? దేవునితో మనం సమాధాన పడాలి. ప్రతి విషయానికి దేవుని మీద ఆనుకోవాలి. ఆయనను మనం ఆశ్రయించాలి. ఇక్కడ యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం చూడండి ఒకసారి. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానం. సమాధానం దేవునితో ఎప్పుడొచ్చింది? చెప్పాలి, అందరూ గట్టిగా చెప్పాలి. దేవునితో సమాధానం ఎప్పుడొచ్చింది? సరే, ఒక వ్యక్తితో నీకు సమాధానం రావాలంటే ఎప్పుడొచ్చింది? ఫస్ట్ ఏం చేయాలి? వాళ్ళతోటి సహవాసం చేయాలి. సహవాసం లేనప్పుడు సమాధానం వచ్చిద్దా?
నీ తోటి సహోదరితోనో ఖచ్చితంగా నువ్వు సహవాసం చేస్తేనే సమాధానం వచ్చి. అసలు సహవాసమే చెయ్యవు, అస్సలు నీకు ఇష్టమే లేదు, అలాంటప్పుడు సమాధానం వచ్చిద్దా? రాదు. దేవుడు కూడా అదే అంటాడు యోబు గ్రంథంలో మాట, ఆయనతో నీవు సహవాసము చేస్తే నీకు ఆయనతో సమాధానం వచ్చింది. దేవునితో సహవాసం చేయటం అంటే ఏంటి చెప్పండి? అంటే ఏంటి? ఆదివారం ఒక్కరోజేనా? ఎప్పుడు కావాలి? బల్లారాధన రోజు కావాలా? ఎప్పుడు రావాలి చెప్పాలి? దేవునితో సహవాసం ఎప్పుడు ఉండాలి? నిత్యము, ప్రతి క్షణము, ప్రతి దినము దేవునితో సహవాసం చేస్తే ఆయనతో సమాధానం వచ్చింది. మరి దేవునితో సహవాసం చేయటం ఇష్టం లేని వారికి సమాధానమే లేదు. దేవుడు ఏమంటున్నాడు? మీరు వచ్చి నాతో సమాధాన పడాలి, మీరు వచ్చి నన్ను ఆశ్రయించాలి అని ప్రభు ఇక చెప్తున్నాడు. ఫలించేవారైతే సియోనులో దేవుని సన్నిధిలో సమాధానపరచబడతారు. కానీ మరి ఏమాత్రం ఆయనతో సహవాసం చేయటం ఇష్టం లేక అప్పుడప్పుడు లేదా రోజులో గుర్తొస్తే, ఖాళీ ఉంటే బైబిల్, ఖాళీ ఉంటే ప్రార్థన, ఖాళీగా ఉంటేనే సన్నిధి, ఖాళీగా ఉంటేనే పరిచర్య, నువ్వు ఎలా ఆశీర్వదించబడతావు? ఎలా దేవుడు నీ జీవితంలో కార్యాలు చేస్తాడు? దేవునితో సమాధానం లేనప్పుడు నీ జీవితంలో సమాధానం ఉంటుందా చెప్పండి? ఉండదు. మొదట దేవునితో సమాధానం ఉంటే నీ నలుదిక్కులా కూడా సమాధానం నది వలె వచ్చింది. హల్లెలూయా. దేవునితో సమాధానం లేనప్పుడు ఎవ్వరితోనూ కూడా నీకు సమాధానం ఉండదు. హల్లెలూయా. దేవునితో లేనప్పుడు మనుషులు ఎవ్వరితో నీకు సమాధానం ఉండదు, హృదయంలో నెమ్మది ఉండదు. అందుకని దేవునితో సమాధానం అంటే ఏంటి? బైబిల్ ముందేసుకొని కూర్చోవటం, పాటలు పాడుకోవటం, అంతేనా ఏంటి? దేవునితో సమాధానం అంటే ఏంటి? హృదయం ముందు దేవునికి అంగీకారంగా ఉండాలి. దేవునితో సహవాసం అంటే ఆయన చెప్పినట్టు పాటించాలి. కూర్చొని చదువుకుంటూ ఉంటే సమాధానం కాదు, పాటించని వారికి సమాధానం రాదు. ప్రభు ఏం చెప్పాడు? నీ సహోదరునితో నీకు సమాధానం లేదనుకో, నువ్వేం చేయాలి? నీ అర్పణ అక్కడ వదిలేసి ముందు వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడి అప్పుడు వచ్చి నీ బలిపీఠం మీద నీ అర్పణ, నీ కానుక అప్పుడు పెట్టు, అప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. అప్పుడు నీ అర్పణ నేను స్వీకరిస్తా అన్నాడు. అన్నాడా లేదా? హల్లెలూయా. ఆత్మ పరిశీలన ప్రతి ఒక్కరూ చేసుకోవాలి. మరొక్క మాట చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం నుంచి 10వ వచనం దాకా దేవుని వాక్యం చూడండి. ఈరోజు ప్రభు బలలోకి వెళ్ళబోతున్నాం. మరి దేవుడు కోరుకున్న వ్యక్తులుగా ఆయన శరీర రక్తాలు మనం భుజించే వారిగా ఉండాలి. చూడండి, చదవాలి. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందుము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అయితే అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగుజేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. హల్లెలూయా. కనుక రోమా పత్రికలో పౌలు ఏం చెప్తున్నాడు? శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగ చేయనని ఎరిగి శ్రమలయందు ఏం చేయాలట? అతిశయపడాలి.
మనకి శ్రమలు కలిగినప్పుడు అతిశయపడాలి. ఎందుకంటే ఈ శ్రమల వలన మనం దేవుని సన్నిధిలో దేవునికి దగ్గర అవుతాం. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాలలో కుమ్మరించబడి ఉంది. క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. అంటే మనం భక్తిహీనులుగా ఉన్నప్పుడు దేవుడు మన కొరకు చనిపోయాడు. ఆయన రక్తము వలన మనం ఇప్పుడు తండ్రితో సమాధానపరచబడిన వారం అవుతున్నాం. దేవునితో సమాధాన పడాలి అనుకునేవారు యేసు రక్తంలో కడగబడాలి. హల్లెలూయా. మారు మనసు పొంది బాప్తిస్మం పొంది పాప క్షమాపణ నిమిత్తమై రక్షణ పొందుకున్న నీవు దేవునితో సమాధాన పడాలి, దేవుణ్ణి ఆశ్రయించాలి. శ్రమల యందు ఓర్పు కలిగి ఉండాలి. ఓర్పులో పరీక్షల్లో నువ్వు నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుడు చెప్పినట్టు చేయకుండా నేను దేవునితో సమాధాన పడ్డాను అంటే అది దేవునికి అంగీకారము కానే కాదు. హల్లెలూయా. చూడండి, హోషేయ గ్రంథము 2వ అధ్యాయం 18-20 వచనాలు. హోషేయ 2:18-20. 18వ వచనం నుంచి 20వ ఆ వచనం దాకా. దినమున నేను నా జనుల పక్షముగా భూ జంతువులతోనూ ఆకాశ పక్షులతోనూ నేలను ప్రాకు జంతువులతోనూ నిబంధన చేయుదును. విల్లును ఖడ్గమును యుద్ధమును దేశములలో ఉండకుండా మాన్పించి వారిని నిర్భయముగా నివసింపచేయుదును. నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీ నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రదానం చేసుకొందును. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రదానం చేసుకొందును. చూడండి, ఆ దినమున దేవుడు అంటున్నారు, దయాదాక్షిణ్యములు చూపుట వలన నిన్ను ప్రదానం చేసుకొందును. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రదానము చేసుకొందును. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే బాప్తిజం తీసుకున్న మనకు దేవునితో ఏం జరిగింది చెప్పండి? ఏం జరిగింది? ప్రధానం అయిపోయింది. సంఘానికి క్రీస్తుతో ప్రధానం అనేది అయిపోయింది. యేసు రక్తంలో మనకు కడగబడినప్పుడు మనకి ప్రధానం అయిపోయింది. వరుడుగా యేసు ప్రభు రాబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన వచ్చేదాకా ప్రదానం చేయబడిన కన్యక వివాహపు వరుడు కోసం వివాహం జరిగేదాకా ఎలా ఉండాలి? ఆయన కొరకే ఎదురు చూడాలి. ఆయన మీదే నమ్మకం పెట్టుకోవాలి. ఆయనతో సమాధాన స్థితిలో ఉండాలి. ఆయననే ఆశ్రయించేవారిగా ఉండాలి. మరి ఆయనతో నీకు సమాధానం లేకపోతే ఎలాగా రేపటి వివాహ మహోత్సవానికి మనం వెళ్ళగలుగుతాం? ఆ వరుడు వచ్చినప్పుడు వధువుగా నీవు ఆయన సన్నిధిలో నిలబడగలమా? లేదు. అందుకని మొదట మీరు నాతో సమాధాన పడాలి అనగా దేవాది దేవుడు చెప్తున్నాడు. ఆయన ప్రియకుమారుని యొక్క శరీర రక్తాలు భుజించబోతున్న మనము తండ్రితో సమాధానం లేకుండా ఎలా ప్రభు బల్లలో పాలి పంపులు పొందుతాం? ప్రభు ఏం చెప్తున్నాడు, ఏం చేస్తున్నాం? దేవునితో మనం ఎలాంటి సహవాసం కలిగిన వారిగా ఉన్నాం? ఎలాంటి వాక్యములో నడుస్తూ ఉన్నాం? దేవుని వాక్యం ఏదో వినుట మట్టుకు వింటున్నాం కానీ దాన్ని విడిచిపెట్టే వారిగా ఉంటే గనక అది దేవునితో సమాధానమా? కాదు. వాక్యం మనల్ని ఏం చేయాలి? మార్చాలి. మారు మనసు పొందాలి. ప్రతి దినము కూడా దేవుడు మాట్లాడుతున్న మాటకు నా హృదయమును దేవునితో నేను సమాధానపరచుకోవాలంటే వాక్యానికి నేను లోబడిపోవాలి. ఆ వాక్యాన్ని అంగీకరించాలి. వాక్య ప్రకారంగా ఎవరికి వారమే మనల్ని మనం మార్చుకోగలగాలి. అప్పుడే మన జీవితాల్లో ఒక ఫలింపుని మనం చూడగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం కూడా చూద్దాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. ఈ విధముగా దేవుడు తన సంకల్పమును నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనుపరచవలనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణం చేసి వాగ్దానమును దృఢపరచెను. హల్లెలూయా.
దేవుడు అబ్రహాముకు ఒక వాగ్దానం చేశారు. ఏమని అంటే, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నేను నిన్ను విస్తరింపచేస్తాను. ఆ వాగ్దానానికి మనకు వారసులం అవ్వాలంటే యేసు రక్తంలో కడగబడినటువంటి మనము అబ్రహాము ఏ విశ్వాసంతో జీవించాడో అలాంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. ఆ విశ్వాసాన్ని మనం కనపరిచేవారిగా ఉండాలి. అప్పుడే దేవునితో మనం సమాధానపరచబడిన వారిగా అవుతాం. లేకపోతే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. దేవునితో సమాధానం ఎలా వస్తుంది? కాబట్టి మొదట మనల్ని మనం పరీక్షించుకోవాలి. గత రాత్రి శుద్ధీకరణ ప్రార్థనలో కూడా ఎవరికి వారే మొదట ఏం చేయాలి? తన్ను తానే పరీక్షించుకోవాలి. ప్రభు శరీరమును ప్రభు యొక్క రక్తమును పానం చేసేవారు ఎవరికి వారే స్వకీయ పరీక్ష చాలా అవసరం. నేను యోగ్యున్నా కాదా? దేవునితో నేను సమాధానంగా ఉన్నానా లేదా? నా అర్పణ నన్ను నా దేవుడు అంగీకరిస్తున్నాడా లేదా? అయోగ్యంగా బల్లలో పాలిపంపులు వేయొద్దు అని దేవుని వాక్యం చెప్తుంది. అనేక సార్లు ఇతరులకు చెప్తున్నాం, కానీ మనకేంటి? నేను కూడా చెప్తున్నాను. నిజంగా దేవుని బలలో పాలిపంపులు పొందేటప్పుడు నా హృదయం దేవునికి అంగీకారం, మనుషులు కాదు, దేవునితో నేను సమాధానపరచబడిన వ్యక్తినైతే, హల్లెలూయా, దేవుడు నన్ను అంగీకరిస్తే దేవుడు నన్ను అంగీకరించాలి. అందుకే దావీదు ఏమంటాడు? నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారం అవ్వాలి. హల్లెలూయా చెప్పండి, ఏమవ్వాలన్నాడు? నా నోటి మాటలు నా హృదయ ధ్యానము కూడా దేవునికి అంగీకారంగా ఉండాలి. మరి నా నోటి మాట దేవునికి అంగీకారం లేకపోతే వాక్కు పలికిస్తాడా? హల్లెలూయా పలికిస్తున్నాడు కనుక, దేవుడు కోరుకున్నాడు కనుక దేవునితోటి నా హృదయం సమాధానపరచబడినటువంటి వ్యక్తులమై దైవ సన్నిధిలో మనం ప్రభు బల్లలో పాలిపంపులు పొందగలుగుతాం. కనుక పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. ఇశ్రాయేలు జనాంగానికైతే ఇదిగో త్వరలో వారి యొక్క వేరు చిగిర్చబోతుంది, వాళ్ళు రాబోతున్నారు. కనుక అన్యజనులమైన మనకి మాత్రము ఇదే కృపాకాలం. ప్రభు రాకముందే, సంఘం ఎత్తబడక ముందే మనం దేవునితో సమాధానపడి యేసు రక్తంలో కడగబడ్డాం, బాప్తిస్మము ద్వారా ప్రదానం చేయబడ్డాం. మరి యేసయ్య వచ్చేదాకా ఆయన శరీరం తింటూ ఆయన రక్తం పానం చేస్తూ ప్రభువులో మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ పరిశుద్ధులుగా జీవించొద్దా? హల్లెలూయా అలాంటి బ్రతుకుని మనం కోరుకొని అలాంటి మార్పు మనలో రావాలి. ఏదో ప్రార్థన చేయటం కాదండి, ఖచ్చితంగా వాక్యాన్ని బట్టి మనం మారాలి. నీ నోటి మాట మారిందా? ఏ నోటితో ప్రభు శరీరక్తాలు భుజిస్తున్నావో అదే నోటితో అపవిత్రమైన మాటలు మాట్లాడవచ్చునా? ఈ నోరు ఎంత పవిత్రంగా ఉండాలి, ఈ యొక్క హృదయం ఎంత పవిత్రంగా ఉండాలి. దేవునితో సమాధానం అంటే ఆయన పరిశుద్ధుడు. ఏమన్నాడు దేవుడు? నేను పరిశుద్ధులను గనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. ఎందుకంటే మీరు ఎక్కడికి రాబోతున్నారు? మన కోసం దేవాది దేవుడు మేఘారుడే రాబోతున్నాడు. మనం ఆయన సన్నిధిలో ఎత్తబడబోతున్నాం. క్రీస్తు రాకడలో మనమందరం ఆయనతో పాటు వెళ్ళబోతున్నాం. అందుకని ప్రతి క్షణము కూడా దేవునితో సహవాసం చేయాలి. హల్లెలూయా హల్లెలూయా ప్రతి క్షణం సహవాసం అంటే వాక్యం మైండ్లో ఉండాలి. ఎప్పుడు దేవునితోటి సమాధాన స్థితిలో ఉండాలి. నేను దేవునికి అంగీకారమేనా? నేను దేవుని బిడ్డని గనుక ఇలా మాట్లాడకూడదు. నేను దేవుని బిడ్డని గనుక ఇదిగో పలానా చోటకి వెళ్ళకూడదు. నేను దేవుని బిడ్డని గనుక నేను పలానా విషయాలు ఇన్వాల్వ్ అవ్వకూడదు. నేను దేవుని బిడ్డని గనుక నేను పలానా చోటకి వెళ్ళకూడదు. ఇలాగా ఒక నిబంధన మనకి ఉండాలి. ఆమెన్ హల్లెలూయా నిబంధన లేకుండా ఎలా పడితే అలాగా జీవించకూడదు. బైబిల్ని మూసేయండి, పరిశీలన చేసుకోండి, ప్రభుతో ఒక నిబంధన చేసుకోండి. నీ హృదయం దేవునితో సమ్మతి అయితేనే బల్లలో పాలిపంపులు పొందండి. ఎవ్వరు కూడా ఇందులో ఇంకా పాలిపంపులు పొందొద్దు. ఒకవేళ సమాధాన పడలేదా? దేవునితో సమాధానం. ఎలాంటి సమాధానం కలిగి ఉండాలో తెలుసా? యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, యేసయ్యా
విశ్వమంతా నీ నామము ఘననీయము, విశ్వమంతా నీ నామము ఘననీయము. నీవు కనిపించని రోజున క్షణముక యుగముగా మారేనే, నీవు నడిపించిన రోజున యుగ యుగాల తలంపు మది నిండేనే, యుగ యుగాల తలపు మది నిండేనే. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. నిజంగా దేవునితో సహవాసం అంటే ప్రతి క్షణం కూడా ఆయన వాక్యం పాటిస్తున్నామా లేదా, చదువుతున్నావా లేదా అని అడగడు. బైబిల్ నీకు ఎంత తెలుసు కాదు, మొదట విన్నది విన్నట్టుగా పాటించాలి. హృదయ స్పందన అయి ఉండాలి. యేసయ్యా నీ వలే నేను ఉండాలి, నేను ఉంటున్నానా లేదా పరిశీలించుకోవాలి. హృదయము దేవుని సన్నిధిలో సమాధాన స్థితి అంటే ప్రతి క్షణం కూడా ఆయన వాక్కును మనం పాటించాలి. ఈజీగా తీసుకోవద్దు, దేవునితో సమాధాన పడాలి. ప్రతి క్షణము ఆయన వాక్కును మనం పాటించాలి. పాటించకుండా మనం క్రైస్తవులమని చెప్తే ఆయన నామానికి అవమానం అండి. కనుక ఈ సమయంలో ప్రతి ఒక్కరూ కూడా ఆత్మ పరిశీలన చేసుకుందాం. హృదయ స్పందన దేవునికి అంగీకారంగా ఉందా? దేవుడు మన ప్రార్థన మెచ్చుకుంటున్నాడా? ప్రభువులో మనం ఎలా జీవిస్తున్నాం? మాట ఆయనే, నడక ఆయనే, చూపు ఆయనే అని మనం ప్రార్థన చేస్తున్నాం. కానీ అలాగ జీవించకపోతే ఎంత అవమానం! అయోగ్యంగా పరిశుద్ధుడైన దేవుని యొక్క శరీరాన్ని ఎలా భుజిస్తామండి? దేవుడు రోజు నీకు వాక్యంలో కనిపిస్తున్నాడా? రోజు ప్రార్థనలో ప్రభుతో మాట్లాడుతున్నామా? రోజు ఆయన వాక్యాన్ని మనం పాటించే వారికి ఉంటున్నామా? చదువుతున్నామా? ధ్యానిస్తున్నామా? దేవుడు మనల్ని నడిపిస్తున్నాడా లేదా? దేవుడు మనతో మాట్లాడుతున్నాడా లేదా? నీవు మాట్లాడని రోజున నా కనులకు నీతుర కరువాయేనే. యేసయ్యా నీవు మాట్లాడని రోజున నా కన్నులకు నీతుర కరువాయేనే. నీవు పెదవిప్పిన రోజున నీ సన్నిధి పాచిక బయలాయేనే. నీవు పెదవిప్పిన రోజున నీ సన్నిధి పాచిక బయలాయేనే. విశ్వమంతా నీ నామము ఘననీయము. విశ్వమంతా నీ నామము ఘననీయము. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. నీవు వరునిగా విచ్చేయువేళ నా తలపుల పంట పండునే. వధువునై నేను నిన్ను చేర
తలపుల పంట పండునే వరువునై నేను నిన్ను చేరగా యుగ యుగాలు నన్నేలు కొందువనే యుగ యుగాలు నన్నేలు కొందువనే యుగ యుగాలు నన్నేలు కొందువనే యేసయ్యా హృదయ స్పందన నీవే కదా యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా విశ్వమంతా నీ నామము గణనీయము విశ్వమంతా నీ నామము గణనీయము యేసయ్యా అందరూ కూడా దేవుని సన్నిధిలో అందరం కూడా హృదయం దేవునితోటి సమ్మతి పరుచుకుందాం. ప్రార్థన చేసుకోండి. ప్రభు సన్నిధిలో ప్రతి ఒక్కరు కూడా నీ హృదయము దేవునితో అంగీకారంగా ఉంటేనే ఆయన శరీర రక్తాలు భుజించాలి. ముళ్ళ పొదలు గచ్చ పొదలతో బలు రక్కసే చెట్లతో నిండిపోయి హృదయం అంతా దేవునితో సమాధానం లేకుండా ఉంటే అయోగ్యంగా ఆయన బలలో పాలి పంపులు పొందొద్దు. నేను పరిశుద్ధులను గనుక మీరు పరిశుద్ధులై ఉండాలన్నారు. ప్రభువుతో సహవాసం చేయాలి. రోజు దేవునితో మాట్లాడాలి. దేవుడు మనతో మాట్లాడాలి. దైవ ఆరాధన చేయాలి. దైవ సన్నిధిలో కూర్చోవాలి. ఎలా పడితే అలా ఉండకూడదు. కనుక ప్రభువా, నీ శరీరమును నీ రక్తమును పానం చేస్తున్న నేను నీతోనే నిత్యము జీవించే కృప దయచేయండి. వధువునై వరుడుగా నీ కొరకు ఎదురు చూడాలి. అట్టి నిరీక్షణలో నేను ఉండాలి. ఎందుకంటే ప్రభు యుగయుగాలు మనల్ని ఏలటానికి, యుగయుగాలు తనతో ఉండడానికి, మనల్ని తీసుకెళ్ళటానికి రాబోతున్నాడు. ఒకవేళ ఏదైనా అపరాధం నీకు గుర్తుకొస్తే క్షమించుటకు ఆయన సిద్ధమైన మనసు గలవాడు. కనుక ప్రభువా, ఇదిగో పలానా విషయములో నేను దోషం చేస్తున్నాను, పలానా విషయములో నేను త్రోవ తప్పిపోతున్నానయ్యా, ఇదిగో పలానా విషయములో నా వల్ల కాటం లేదయ్యా, భక్తిహీనురాలనై నిర్లక్ష్యంగా ఉన్న నా జీవితం నీ ముందు పెడుతున్నానయ్యా, నన్ను క్షమించు నాయన. అయ్యా, నీ కొరకు జీవించే శక్తి నాకు దయచే ప్రభా. నా భక్తిహీనత నుండి, నా పాపము నుండి, నా వ్యసనము నుండి, నా దోషము నుండి నన్ను విడిపించు, నా అతిక్రమము నుండి నన్ను విడిపించు దేవా అని నీవు దేవుని సన్నిధిలో పశ్చాత్తాప హృదయముతో చేతులెత్తి ప్రార్థన చేస్తే ప్రభు కనికర పూర్ణుడు, క్షమించుటకు ఆయన సిద్ధమైన మనసు గలవాడు. కనుక దేవా, నన్ను క్షమించయ్యా, నన్ను బాగు చేయి. మరన్నటికీ నాయన నేను అవిధేయురాలిగా ఉండకుండా నీ సన్నిధిలో నేను ఒక తీర్మానం తీసుకుంటున్నానయ్యా, నేను ఒక నిబంధన చేసుకుంటున్నానయ్యా. తండ్రి, నాకు సహాయం చేయ ప్రభా. ఇక ముందెన్నడూ కూడా నేను ఇదిగో ఫలానా తప్పు చేయను, ఫలానా అవిధేయతలో నేను పడను, నాకు నీ సహాయం చేయి. ఈరోజు నేను భుజించే నీ శరీర రక్తాలు ప్రభా నాకు శక్తిని, బలాన్ని ఇవ్వాలి. కనుక నన్ను విడిపించు, విమోచించు, నా పాపము నుండి, నా వ్యసనాల నుండి, నా బలహీనతల నుంచి నన్ను విడిపించమని పశ్చాత్తాప ప్రార్థన ప్రతి ఒక్కరూ చేసుకోవాలి. దేవుడు ఈ ప్రార్థనను ఆలకించి అప్పుడు నిన్ను ప్రభుని శరీర రక్తాలు భుజించడానికి కృపదయచేయను గాక. అందరూ ప్రార్థనలో ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలను దీవించును గాక. ఆమెన్.